ఏంటండి కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారిని మీ ఆత్మబంధువు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీరు ఆత్మబంధువు ఆయనకి ఆత్ ఆత్మని అటువంటివి ఆ రాజశేఖర రెడ్డి గారికి ఎన్నిసార్లు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విషయంలో విజయభాస్కర్ రెడ్డి గారి విషయంలో ఎన్నిసార్లు 20 సంవత్సరాల పాటు మాలాంటి వాళ్ళ జర్నలిస్టులు అందరూ సాక్ష్యం అసెంబ్లీ లాబీల్లో కూర్చుని ఆ షీల్డ్ కవర్ తీయటానికి వాళ్ళు పడినటువంటి ఇదంతా పైనుంచి రుద్దడమే కదా బీజేపీ అదే పని చేస్తోంది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. బీజేపీ కాదండి. వాట్ అబౌట్ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్, వాట్ అబౌట్ టీడీపీ, వాట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ? మీరు వాళ్ళని ఎందుకంటే అంటున్నా, మమ్మల్ని ఎందుకంటే వాళ్ళు మేము కనీసం ఒక సీల్డ్ కవర్లో ఒక మనిషిని పెట్టినా పంపుతున్నాం, వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు జస్ట్ మాకు కనీసం మనిషి వచ్చి ఒక సీల్డ్ కవర్ అన్నా ఓపెన్ చేసి హైకమాండ్ అభిప్రాయం, ఇక్కడ అసలు అది కూడా లేదు. వీడికి తెల్లవారేటప్పటికి వాడు ఏ ఉద్యోగంలో ఉన్నాడో వాడికి తెలియదు. అందువల్ల మీరు కరెక్ట్ కాదు అది. పూర్వం మేము ఒక్కడమే పవర్లో ఉండేవాళ్ళం కాబట్టి మా పేరు మీద ఆ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇది పవర్ తోటి అందరికీ సంక్రమించింది. ఇది ఎవరు మీరు చెప్పండి. అన్ని పార్టీలు అదే పద్ధతి వైఖరిని అవలంబిస్తారు. మమ్మల్ని ఒక్కళ్ళే ఎందుకంటారు మీరు? ఒక్కళ్ళే అంటలేదు, సాపత్యాలు వచ్చినప్పుడు దాని గురించి చెప్తున్నాను. మీ బీజేపీ చేసిందంటే కాంగ్రెస్ కూడా చేసింది అదే కదా. పోస్ట్ మ్యాన్ జాబే కదా ఏదైనా కానీ. అధిష్టానానికి ఓ విన్నపం. తప్పు సతీష్ బాబు గారు, మీరు కాంగ్రెస్ అన్నప్పుడు నేను బీజేపీని ఇస్తాను. వైఎస్ఆర్సీపీ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు, కొట్లాడుకోవచ్చు. బట్ బేసిక్గా ఇటువైపు జగను, ఇటువైపు షర్మిల అవతల వైపు, వీళ్ళిద్దరూ ఏంటండి సర్కస్ ఏంటండి రోడ్డు మీద? ఈ గొడవలేంటి? ఫ్యామిలీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఎందుకు ఇలా ఖర్చులు పడుతున్నారు? ఈ ఆస్తుల గురించే కదా. ఈ ఆస్తులు కనుక లేకుండా ఉంటే, ఈ గొడవ లేకుండా ఉంటే ఆవిడ బయటకు వచ్చేది అసలు ఫస్ట్. ఇప్పుడు ఒక రాంగ్ కాన్సెప్ట్ ఎందుకనో రకరకాల వీటి ద్వారా ఒక పర్సెప్షన్ అట్లా బలంగా వెళ్ళింది. నాకు తెలిసినంత వరకు షర్మిల అనే వ్యక్తి ఆస్తుల కోసం ఎవరితోటి గొడవ పడే మనిషి కాదు. ఇంకా ఏమైనా లోతైన కారణాలు ఉండాలి. పర్సెప్షన్ అట్లా. ఆవిడేం చెప్పింది? నేను ఆస్తుల విషయంలో గొడవపడ్డాను. ఆవిడ బయట పెట్టి ఆస్తులు, మా ఇద్దరికి ఆస్తులు విభేదాలు ఉన్నాయనేటువంటి ఆవిడ చెప్పింది, ఆయన చెప్పారు, జగన్ కూడా చెప్పారు. దానివల్ల నేను రాజకీయ పార్టీలోకి వచ్చానని చెప్పింది. రాజకీయ పార్టీలోకి వచ్చాయని ఆవిడేమనలేదు. నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. రెండు సబ్జెక్ట్స్, వీటిని కలపకండి దయచేసి. అది వేరే విషయం, ఇది వేరే విషయం అని చెప్పింది. వేరే విషయం కరెక్టే. పర్సెప్షన్లో ఎట్లా వస్తా ఉందంటే, దాంట్లో ఆవిడేదో ఆస్తుల విషయంలో నాకు తెలిసిన షర్మిల అయి ఉంటే, ఈ మధ్య మాకు కూడా పూర్వం, ఇప్పుడు నేను ఆవిడని షర్మిల గారు అనాలి, ఆవిడ మా ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి షర్మిల గారు అయితే ఆస్తుల కోసం కుటుంబంలో తను పడే వ్యక్తిత్వం కల మనిషి కాదు. జనం కూడా ఏమనుకుంటారంటే అసలు వైఎస్కి ఏ ఆస్తులు బేసిక్ ఇవి జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరేమన్నా చెప్పగలరా? వైఎస్ ఆస్తులు ఆయన ఆత్మీయులు, వైఎస్ ఆస్తులు ఆయన అనుచరులు, వైఎస్ ఆస్తులు ఆయన సహచరులు, వైఎస్ ఆస్తులు ఆయన పార్టీ కార్యకర్తలు, వైఎస్ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, వైఎస్ ఆస్తులు ఆయన పాదయాత్రలు, వైఎస్ ఆస్తులు ప్రజల గుండెల్లో అభిమానం, అవి వైఎస్ ఆస్తులు. మరి ఆ లెక్కన 50% ఓట్లతో వైఎస్ ఆస్తుల్ని మొత్తం కూడా 2019లో జగన్ పూర్తిగా లాగేసుకున్నట్టే కదా. పోనీ జనాలే ఆస్తులు, ఓట్లే ఆస్తులు పెట్టుకుంటే. ఇక్కడ మీరు చాలా పార్షియల్గా, చాలా మీ అంత స్థాయి కలిగిన అనుభవం కలిగిన జర్నలిస్టు, 50% ఓట్లు వచ్చినాయి. ఆ 50% ఓట్లలో షర్మిల గారి న్యాయమైన వాటా ఎంత, విజయమ్మ గారి న్యాయమైన వాటా ఎంత, కాంగ్రెస్ కార్యకర్తల న్యాయమైన వాటా ఎంత అనే విషయం కూడా మీరు చెప్పాలి కదా. అది ఆయన ఒక్కడిది హోల్ సోల్ అండ్ ఇది ఆయనకి కాదు. మొత్తం అందులో ఒక స్త్రీ అయ్యుండి, కాలు ఫ్రాక్చర్ అయ్యుండి, ఆపరేషన్ చేయించుకొని
ఆవిడ చేసిన పాదయాత్ర, ఆవిడ చెప్పిన బై బై బాబు స్లోగను మీరు ఒక్కసారి మళ్ళీ నేను మీకు చెప్పాల్సిన ఇది లేదు, మళ్ళీ మీరు పునశ్చరణ చేసుకోండి. చాలా సభల్లో చాలా సందర్భాల్లో జగన్ కంటే షర్మిల చెప్పే మాటల్ని ప్రజలు ఎక్కువ శ్రద్ధగా విన్నారు. అసలు ఒక రకమైన పర్సెప్షన్ వాళ్ళ పార్టీలోనే నాతోటి మాట్లాడిన చాలామంది నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 16 నెలలు జగన్ కస్టడీలో ఉన్నప్పుడు ఆ రోజున విజయమ్మ గారు, షర్మిల గారు వారి యొక్క టోటల్ బాధ్యతని వారి భుజాల మీద వేసుకొని వారు గనక అంత గట్టిగా నిలబడి ఉండకపోయి ఉంటే అసలు పార్టీ మనుగడే ఉండేది కాదేమో అనే అభిప్రాయం నాతోటి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు నాతోటి ఎక్స్ప్రెస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వారికి మీరు ఎందుకు ఎవరు, వారికి డ్యూ షేర్ ఎందుకు ఎవరు, మీరు వారికి లేదా దాంట్లో హక్కు అధికారం? ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా దీన్ని ప్రైవేట్ సంభాషణలో ఎప్పుడూ డినై చేయలేదు.